హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. వాన రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదు. ప్రతి మనిషి కొన్ని గంటల పాటు నిద్రపోతాడు. 5-6 గంటలు లేదా 7-8 గంటలు. ఆ 7-8 గంటలు నిద్రపోతే అది తాత్కాలిక మరణం. ఒకవేళ చనిపోతే అది శాశ్వతమైన నిద్ర. ఒక భార్యకి తన భర్త నిద్రపోతే తిరిగి మెలకువ వస్తుందో రాదో అన్న భయం ప్రతి క్షణం అనుక్షణం క్షణక్షణం వెంటాడుతూ ఉండేది. ప్రతి మనిషికి మరణం తప్పదు, ఎప్పటికప్పుడు చచ్చిపోక తప్పదు. కానీ ఆ వ్యక్తికి తాను ఎప్పుడు చచ్చిపోతానో అన్న సంగతి తెలిస్తే, ఈ విషయం మరో వ్యక్తికి తెలిస్తే వాళ్ళు పడే బాధ నరకం అంతా ఇంత కాదు. అది మాటల్లో కూడా చెప్పలేం. ఇది ఒక భార్యాభర్తల కథ, ఒక ప్రేమికుల కథ, ఒక భార్య తన భర్తని అమితంగా ఇష్టపడే కథ, ఒక భర్త తన భార్యని అమితంగా ఇష్టపడి ఆరాధించే ఒక కథ, చిలక గోరింకల్ లాంటి ఒక ప్రేమ కథ. ఈ ప్రేమ కథ మన పొరుగు దేశమైన నేపాల్లో జరిగింది. నేపాల్లోని ధారంలో 1988 సంవత్సరంలో వివేక్ పుట్టాడు. వివేక్కి ఒక తల్లి, తండ్రి, ఒక చిన్న తమ్ముడు, మొత్తం 4 కుటుంబ సభ్యులు. వివేక్కి చిన్నప్పటి నుంచి నక్షత్రాలంటే ఎంతో ఇష్టం. రాత్రిపూట ఇంటి డాబా పైన పడుకుని వెళ్ళకిలా ఆకాశంలోకి చూస్తూ, ఆకాశంలో కడిపడే కొన్ని వేల నక్షత్రాలు అవన్నీ చూస్తూ, ఈ నక్షత్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఆకాశం ఏంటి, విశ్వం ఏంటి అన్న ఒక కుతూహలం ఉండేది. దాంతో ఖగోళ శాస్త్రవేత్త కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు, లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వివేక్ ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. అదే స్కూల్లో సృజన చదువుతూ ఉండేది. సృజన వివేక్కి అంటే జూనియర్. కానీ ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకే విధంగా ఉండేవి. దాంతో ఇద్దరు కలిసి ఆడుకునేవారు, కలిసి చదువుకునేవారు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరు ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందకరమైన క్షణాలని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడం లేదా ఇన్స్టాలో పెట్టడం అవి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సృజన, వివేక్ ఇద్దరు కూడా తమ ఆనందకరమైన క్షణాలని ఆడుతూ పాడుతూ గడిపిన ఆ క్షణాలన్నింటినీ కెమెరాలో బంధించి వీడియోలుగా తీసి మీడియాలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఈ వీడియోలన్నీ తమకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు ఇవన్నీ చూస్తూ ఉండేవారు. వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరి ప్రేమకి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. దాంతో 2020 సంవత్సరంలో 2020లో వివేక్, సృజన ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారు. జీవితం హ్యాపీగా సాఫీగా గడిచిపోతూ ఉండేది. ఇద్దరూ పెళ్ళైన తర్వాత యథావిధిగా తమ ఆనందకరమైన క్షణాలు, తమ గడిపిన క్షణాలన్నింటినీ కెమెరాలో బంధించి వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక విధంగా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనేది కూడా వాళ్ళకు ఒక కోరికగా ఉండేది. అలా వాళ్ళ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. ఇక వివేక్కి తన చిన్నప్పటి నుంచి ఉన్న కోరికని, లక్ష్యాన్ని నెరవేర్చుకునే రోజు వచ్చింది. ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నది వివేక్ చిన్నప్పటి నుంచి కోరిక, కళ. దానికి తగ్గట్టుగానే పిహెచ్డి చేయాలనుకున్నాడు. ఎక్కడ మంచి యూనివర్సిటీ ఉంటుందని మొత్తం గాలిస్తే అమెరికాలోని యుఎస్ఏలో జార్జియా యూనివర్సిటీ చాలా బెస్ట్ అని నిర్ణయించుకున్నాడు. జార్జియా యూనివర్సిటీలో వివేక్కి సీట్ వచ్చింది. దాంతో వివేక్ తన భార్య సృజన తీసుకుని అమెరికా వెళ్ళాడు. అక్కడ జాయిన్ అయ్యాడు. తన కళలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. చాలా హ్యాపీగా, జాలీగా గడుపుతూ ఉండేవారు. తమ ఆనందకరమైన క్షణాలన్నింటినీ వీళ్ళు కెమెరాలో బంధించి ఇన్స్టాలో యథావిధిగా పోస్ట్ చేస్తూ ఉండేవారు. కాలం హ్యాపీగా గడిచిపోతూ ఉండేది. అప్పుడే 2023 సంవత్సరంలో వివేక్ ఒక పిడుగులాంటి వార్త విన్నాడు. అతని తల్లి చనిపోయింది. వెంటనే వివేక్ తన భార్య సృజని తీసుకుని ఇండియాకు వచ్చాడు, నేపాల్కి వెళ్ళాడు. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించాడు. వివేక్కి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. అంత్యక్రియలు అవన్నీ అయిపోయాయి. కొన్ని రోజుల పాటు వివేక్, సృజన ఇద్దరూ నేపాల్లో ఉన్నారు. అప్పుడే వివేక్కి తలలో నొప్పి మొదలైంది. తలపోటుగా ఉండేది. సర్లే మామూలు తలనొప్పి అనుకుని ట్యాబ్లెట్లు అవి వేసుకునేవాడు. కానీ తగ్గేది కాదు. రోజుకి పెరిగిపోతూ ఉండటంతో హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చెకింగ్ చేసి అన్ని పరీక్షలు నిర్వహించి వివేక్కి బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్లో ఉందన్న ఒక పిడుగులు లాంటి వార్త చెప్పాడు. దాంతో వివేక్, సృజన ఇద్దరి కాళ్ళ కింద భూమి 2గా చీలిపోయినట్టు అనిపించింది. తమ కోరికల సౌధం కూలిపోయినట్టుగా అనిపించింది. కానీ వెంటనే ఇద్దరూ తేరుకున్నారు.
వివేక్ ఏమాత్రం కంగారు పడలేదు, బెంగపడలేదు, అధైర్యపడలేదు. సృజన కూడా తన భర్త వివేక్కి ధైర్యం చెప్పింది. ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, వైద్యం పురోగతి అందుకుంటోంది, ఎక్కడొక్కడ మంచి మందు ఉంటుంది, భయపడాల్సింది లేదని ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ అమెరికా వెళ్ళారు. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించారు. డాక్టర్లు పరీక్షించారు, మందులు వేశారు. ఆ తర్వాత 2 సార్లు ఆపరేషన్ కూడా చేశారు. అయినా సరే వివేక్ ఆరోగ్యం మెరుగుపడలేదు, రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఇక్కడ సృజన తన భర్త వివేక్కి అండగా నిలబడింది. ఒక స్తంభంలో నిలబడి అనుక్షణం కాపాడుకుంటూ, హాస్పిటల్లో ఉన్నా బయట ఉన్నా కూడా కంటికి రెప్పలా కాపాడుకునేది. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు సృజన వివేక్కి ఎన్నో సేవలు చేసింది. దగ్గరుండి తలదువ్వేది, దగ్గరుండి మందులేసేది, అన్నం తినిపించేది, ఒళ్ళు శుభ్రం చేసేది, కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేది. అలా రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ వివేక్ ఆరోగ్యం క్షీణిస్తుంది తప్పితే మెరుగుపట్టలేదు. కానీ వివేక్ ఎక్కడా అధైర్యం చెందలేదు, ధైర్యంగా ఉన్నాడు. మరోపక్క తన భార్య సృజన కూడా తనకి ధైర్యంగా ఉండటంతో వివేక్ ఆనందంగా గడుపుతూ ఉండేవాడు. సృజన ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ తన భర్తకి ఏమీ కాదు, తొందరలోనే నయమైపోతుంది, సైన్స్ ఎంతో పురోగతి చెందింది కాబట్టి ఎప్పటికైనా తన భర్త మామూలు మనిషి అవుతాడు, ఈ బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ తగ్గిపోతుంది అని వాళ్ళు ధైర్యం చెప్పుకొని ఇద్దరు ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఈ క్రమంలో సృజన తన భర్తకి అయిన వివేక్కి ఎన్నో సేవలు చేసేది. బర్త్డేలు వచ్చినా అవన్నీ గ్రాండ్గా చేసేది. వీల్ చైర్కి పరిమితం అయినా కూడా హోలీ పండుగ వస్తే బయటికి తీసుకెళ్ళి, ఆరు బయటకు తీసుకెళ్ళి వివేక్కి రంగులు పూసింది. వివేక్ కూడా సృజనకి రంగులు పూశాడు. ఇద్దరు హోలీ పండుగని ఎంతో సంబరంగా, ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. అదేవిధంగా వివేక్ బర్త్డే వస్తే బెలూన్లు అవన్నీ అతికించి ఎంతో గ్రాండ్గా చేసి తన భర్త ఈ ఆనందకరమైన క్షణాలన్నింటినీ కెమెరాలో బంధించి వీడియోలుగా తీసి వాటినన్నింటినీ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వాళ్ళని ఈ వీడియోలో బంధువులు, స్నేహితులు అందరూ చూసేవారు. అందరూ ఎంతో మెచ్చుకునేవారు. వీళ్ళిద్దరి దాంపత్య జీవితం చాలా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది, వీళ్ళిద్దరిని చూడముచ్చటైన జంట అని అందరూ అనుకునేవారు. కానీ వివేక్ ఉన్న ఈ బ్రెయిన్ ట్యూమర్ సంగతి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, బంధువులు, ఫ్రెండ్స్, విచారంలో, బాధలో ఉండేవారు. ఎప్పటికప్పుడు బాగుతుందన్న ధైర్యం వాళ్ళకు కూడా ఉండేది. ఈ క్రమంలో ఇద్దరు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉండేవారు. ఈ అనారోగ్య రీత్యా వివేక్ జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది. దానికి సృజన, నీకు జుట్టు ఉన్నా లేకపోయినా నువ్వు చాలా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు అని తన జుట్టుని కత్తిరించుకొని తన భర్త కోసం తన జుట్టునే త్యాగం చేసి, నీకు లేని జుట్టు నాకెందుకు అని తన జుట్టుని, తన అందమైన కురుల్ని, జుట్టుని కత్తిరించుకుంది. చిన్నగా బాబ్డ్ హెయిర్ లాగా చేసుకుంది. ఆ విధంగా సృజన తన వివేక్ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. దగ్గరగా ఉండి ఒక తల్లిలాగా చూసుకునేది, ఒక భార్యలాగా సేవలు అందిస్తూ ఉండేది. ఒక పక్క హాస్పిటల్లో ఉన్న ఈ బాధ్యతలన్నీ చూసుకునేది, మరోపక్క ఇంటి బాధ్యతలు, ఇవన్నీ చూసుకున్నా కూడా సృజన ఎక్కడ కూడా అలసిపోయేది కాదు, ఎక్కడ కూడా భయపడేది కాదు, బెంగ పెట్టుకునేది కాదు. ధైర్యంగా ఉంటూ తన భర్తకి ధైర్యం చెప్తూ ఉండేది. ఈ క్రమంలో 2024 సంవత్సరం జూన్ నెల మరో పిడుగులాంటి వార్త వివేక్ నెత్తి మీద పడింది. అసలే తలనొప్పితో బాధపడుతున్నాడు. చిన్న తమ్ముడు నేపాల్లో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడన్నది పిడుగులాంటి వార్త. దాంతో వివేక్ మానసికంగా చాలా కుంగిపోయాడు. 2023 సంవత్సరంలో తల్లి చనిపోయింది. 2024 సంవత్సరంలో ఒక సంవత్సరం తిరగకుండానే తన చిన్న తమ్ముడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వివేక్ని ఎంతో బాధించింది. మానసికంగా కుంగిపోయాడు. వివేక్ ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు పరీక్షించి ఇక ప్రపంచంలోని ఏ డాక్టర్ కూడా వివేక్ ఉన్న ఈ బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ని నయం చేయలేడు, ఇక మహా అయితే ఒక 6 నెలల పాటు బతుకుతాడు అన్న ఒక పిడుగులాంటి వార్త చెప్పారు. అప్పటికి కూడా సృజన భయపడలేదు. డాక్టర్లు ఎంతోమంది ఎన్నో రోగుల విషయాల్లో ఎంతో చేతులు ఎత్తేసినా కూడా ఆ రోగులు క్రమంగా కోలుకొని క్యాన్సర్ని జయించిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే తన వివేక్కి ఏం కాదు, డాక్టర్లు చేతులు ఎత్తేసినా కూడా తన వివేక్ బతుకుతాడు. యముడి పాసం నుంచి, మృత్యు కౌగుల నుంచి తను తప్పించుకోగలుగుతుంది, తన భర్త ప్రాణాలను కాపాడుకోగలుగుతుంది. ఎప్పటికైనా ఆ భగవంతుడు తమ మీద దయ చూపిస్తాడు, కృప చూపిస్తాడు అన్న నమ్మకంతో, ఒక ధైర్యంతో తన భర్తకి ధైర్యం చెప్పింది. తాను ధైర్యంగా ఉంటూ ఎప్పటికైనా నయమైపోతుంది అన్న భరోసాతో తన భర్తకి సేవలు చేస్తూ వస్తూ ఉండేది. తన భర్తని అనుక్షణం కాపాడుకుంటూ ఉండేది. కానీ వీళ్ళు ఆనందకరమైన క్షణాలలో ఉన్న
వీడియోలను ఏ విధంగానైతే ఇన్స్టాలో పోస్ట్ చేశారో అదేవిధంగా తమ బాధలో ఉన్నప్పటి విషయాలను కూడా తమ అభిమానులకి తమను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇద్దరు ఒకరినొకరు కూడబలుకొని తాము హాస్పిటల్లో ఉన్న ఆ వీడియోలు వీటన్నిటినీ సృజన షేర్ చేస్తూ ఉండేది. తన భర్త తొందరలోనే కోలుకోవాలని మీరందరూ ఆకాంక్షించాలని కూడా ఆ ఇన్స్టాలో ప్రతి ఒక్కరిని కోరుతూ ఉండేది. కాలం గడుస్తూ ఉండేది. క్రమకంగా రోజులు నెలలు గడిచాయి. చివరికి ఈ 10 సంవత్సరాల వీళ్ళ ప్రేమ కథకి ముగింపు పలికే రోజొచ్చింది. వీళ్ళ 4 సంవత్సరాల దాంపత్య జీవితానికి ముగింపు పలికే రోజొచ్చింది. 2 సంవత్సరాల ఈ బ్రెయిన్ ట్యూమర్ కథకి ముగింపు పలికే రోజొచ్చింది. 6 నెలల ఈ బాధకి వ్యధకి ముగింపు పలికే రోజొచ్చింది. ఆ రోజు డిసెంబర్ 19వ తారీఖు. తన భర్త అంతకుముందు తన ప్రాణానికి ప్రాణమైన వివేక్ నిద్రపోతున్నప్పుడల్లా సృజన మెలకుగా ఉండేది, సఫరీలవి చేస్తూ ఉండేది. మళ్ళీ తన వివేక్కి మెలకు వస్తుందో రాదో అన్న భయంతో అనుక్షణం క్షణక్షణం బెంగతో బాధతో ఉండేది. ఎప్పుడైతే తన వివేక్ మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి సృజన ఆనందంతో పొంగిపోయేది, జీవితం మీద ఆశలు సిగురించేది. కానీ డిసెంబర్ 19వ తారీఖు ఆ రోజు సృజన పాలిట ఒక దుర్దినం అయిపోయింది. ఆ రోజు వివేక్ నిద్రపోయాడు, కానీ తిరిగి స్పృహలోకి రాలేదు. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన వివేక్ చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న సృజన తట్టుకోలేకపోయింది. హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ రోధించింది. తాను ఎంతో శ్రమపడి యముడి దగ్గర నుంచి అయినా తన భర్త ప్రాణాలను కాపాడుకుంటానన్న నమ్మకంతో ధైర్యంతో ఇంతకాలం తన భర్తకి ధైర్యం చెప్పింది, తన వివేక్కి ధైర్యం చెప్పింది. అటువంటి వివేక్ ఇక లేడు అన్న సంగతి జీర్ణించుకోలేక హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. అక్కడున్న వారు సృజన రోదనని ఆవేదనని ఆపలేకపోయారు. అక్కడున్న వాళ్ళందరి హృదయాలు భారంతో బరువుతో బరువెక్కిపోయాయి. వాళ్ళు కూడా చలించిపోయారు. వాళ్ళు కూడా ఎంతో రోధించారు. కానీ చివరికి సృజనకి అక్కడున్న వాళ్ళందరూ నచ్చ చెప్పారు. కానీ సృజన తన వివేక్ లేడన్న సంగతి జీర్ణించుకోలేక తేరుకోవడానికి చాలా టైం పట్టింది. చివరికి అంత్యక్రియలు జరిపించాలి. అంత్యక్రియలు జరిపించడానికి లాస్ట్ రైట్స్ అలాగే కండోలెన్స్ మీటింగ్ పెట్టడానికి కూడా సృజన దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ఉన్న ప్రతి పైసాని కూడా తన వివేక్కి వైద్యం కోసం ఖర్చు పెట్టేసింది. చివరికి చేతిలో చిల్లిక అవ్వలేదు. ఒక పక్క అంత్యక్రియలు జరిపించాలి, అలాగే కండోలెన్స్ మీటింగ్ అది ఏర్పాటు చేయాలి. అమెరికాలో అంత్యక్రియలు అవి జరిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చివరికి స్నేహితులందరూ సాయం చేశారు, ఫండ్ రైజ్ చేశారు. మొత్తానికి $18,000 జమ అయ్యాయి. దాంతోనే అంత్యక్రియలు జరిపించారు, కండోలెన్స్ మీటింగ్ అది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక భార్య తన భర్తని ఏ విధంగా కాపాడుకుంది, ఎంత కాపాడుకోవడానికి ఎంత శ్రమించింది, అనుక్షణం ఎంత తాపత్రయపడింది, పాటుపడింది అన్న ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సృజన త్యాగం కావచ్చు, తన భర్తకి ఆమె చేసిన సేవలు కావచ్చు, ఇప్పుడంతా ప్రతి ఒక్కరు కూడా సృజన గురించే మాట్లాడుకుంటున్నారు. సృజన లాంటి భార్య దొరకడం నిజంగా వివేక్ అదృష్టం. కానీ వీళ్ళ ఇద్దరి దాంపత్య జీవితం కలకాలం లేకుండా పోయింది. మధ్యలోనే దేవుడు కర్కశంగా వివేక్ ప్రాణాలను తీసుకుపోయాడని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఒకవైపు అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఒక భార్య భర్త మీద తప్పుడు కేసులు పెట్టినందువల్ల ఆ భర్త ఎనలేని వ్యధకి బాధకి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ భార్యాభర్తల గురించి సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. ఒక భార్యని రక్షించడానికే ఈ లోకంలో చట్టాలున్నాయి, భర్తలకి లేవు అన్న ఒక చర్చ మొదలైంది. అసలు అటువంటి భార్యలు ఉంటారా, అటువంటి కర్కశరాలైన భార్యలు భర్తల్ని వేధిస్తారా అన్న ఒక చర్చ మొదలైంది. కానీ గంజాయి వనంలో తులసి మొక్కలాగా సృజన లాంటి భార్యలు కూడా ఉంటారన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సృజనని మెచ్చుకుంటున్నారు. కానీ సృజన లాంటి భార్యలు 100కో 1,00,00,000 ఒకరు ఉంటారు. ఎందుకంటే చాలామంది భార్యలు భర్తలు బాగున్నప్పుడు పర్వాలేదు, కానీ ఎప్పుడైతే మంచం మీద పడతారో వాళ్ళకి సేవ చేయడానికి మనసు అంగీకరించక నువ్వు బాగున్నంతకాలం ఓకే, కానీ నువ్వు మంచం మీద పడితే నీకు నేను సేవలు చేయలేను బాబోయ్ అని చేతులు ఎత్తేసిన భార్యలు ఎంతోమంది ఉన్నారు. అలాగే భార్యలు మంచం మీద పడితే సేవలు చేయడానికి
మనస్సు రాక చెయ్యలేక చేతులు తీసిన భర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ సృజన, వివేక్ లాంటి భార్య భర్తలు నిజంగా చాలా తక్కువగా ఉంటారు. ముఖ్యంగా సృజన లాంటి భార్యలు చాలా చాలా తక్కువగా, అరుదుగా ఉంటారు. తన భర్తని కాపాడడానికి అనుక్షణం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రతి క్షణం ఒక తల్లిలాగా, భార్యలాగా, కంటికి రెప్పలా కాపాడుకుని ఎంతో శ్రమించింది. కానీ చివరికి మృత్యువు గెలిచింది. సృజన మృత్యువు ముందు ఓడిపోయింది. ప్రస్తుతం వివేక్ ఈ లోకంలో లేడు. వివేక్ ఆత్మకి శాంతి కలగాలని, అలాగే సృజనకి మనోధైర్యం, ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, సృజన మిగతా జీవితం సంతోషంతో హ్యాపీగా సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.